సో మనం ప్రీవియస్ క్లాస్ లో అకౌంట్స్ రిసీవబుల్ లో టాపిక్ డిస్కస్ చేస్తున్నాము. సో అకౌంట్స్ రిసీవబుల్ లో కస్టమర్ మాస్టర్ డేటా నేను రికార్డ్స్ కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకోలేదు. బట్ మీరు ఏ రోజు కరెక్ట్ మాక్సిమం రికార్డ్స్ అయితే డౌన్లోడ్ చేయండి. మినిమం 1 మంత్ ఈ స్కైప్ లో వీడియోస్ అనేది ఉంటాయి. 1 మంత్ అయిపోయిందంటే దాని ప్రీవియస్ డేట్ లో ఉన్న వీడియోస్ కానీ డేటా ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతుంటుంది. సో నేను ఒక 10 డేస్ బ్యాక్ నుంచి జరిగినటువంటి డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. సో కస్టమర్ మాస్టర్ డేటా క్రియేట్ అయిపోయింది. సో దెన్ పేమెంట్ టర్మ్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసామో లేదో తెలీదు. ఓకే. ప్రీవియస్ క్లాస్‌లో పేమెంట్ టర్మ్ అయితే కంప్లీట్ చేయలేదు గదా! ఓన్లీ కస్టమర్ మాస్టర్ డేటాలో మనం డాక్యుమెంట్స్‌ని కస్టమర్ మాస్టర్ డేటా క్రియేషను, అలాగే కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగు, సో, అలాగే కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగు. సో, ఈ డాక్యుమెంట్స్ అన్నీ పోస్ట్ చేసాము. సో, వీటి గురించి ఐడియా ఉందా? కస్టమర్ ఇన్వాయిస్ గూడా మనం క్లోజ్ చేసామనుకుంటా. F.28లో. నాకు రికార్డెడ్ వీడియో ఉండుంటే ఒకసారి ఐడియా ఉంటుంది. సో, ఎక్కడి వరకు చెప్పుకున్నాం ఐడియా ఉందా? కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసాము. అట్ ద సేమ్ టైమ్ వన్స్ అగైన్ ఒకసారి చెక్ చేద్దాం సర్వర్‌లో. ఈ క్లియరింగ్ కూడా చేసాం సార్ అది. ఓకే. నేను ఆ 2 వీడియోస్ రికార్డ్ చేయలేదు. సారీ డౌన్‌లోడ్ చేయలేదు. చేసుకుంటా. అది క్లియరింగ్ వరకు వెళ్ళింది సార్. అంటే సమ్ అమౌంట్ పార్షియల్ అమౌంట్ ఉంటది కదా సార్, అది క్రియేషన్ వరకు వెళ్ళింది. ఓకే. FBL. సో, కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కస్టమర్ లైన్ ఐటెమ్ చెక్ చేసుకునేదానికి FBL 5N అనే టీ కోడ్‌ని యూజ్ చేసుకుంటే కస్టమర్ లైన్ ఐటెమ్ డిస్‌ప్లే అవుతుంది. సో, ఒకసారి మన కంపెనీ కోడ్‌ని TTCR ఎగ్జిక్యూట్. సో, కస్టమర్ లైన్ ఐటెమ్స్‌లో మనం కస్టమర్ ఇన్వాయిసెస్‌ని ఆల్రెడీ ఒక డిఆర్ డాక్యుమెంట్ కింద 5 ఇన్వాయిసెస్‌ని పోస్ట్ చేస్తున్నాము. సో, కిరణ్ రెడ్డి అనే వెండర్ కింద. సో, అట్ ద సేమ్ టైమ్ కుశాల్ అనే వెండర్ కింద కూడా ఒక టాటా కార్సా? సారీ టెస్లా కార్స్ కదా! TSCR మన కంపెనీ కోడ్. సారీ. TSCR execute. So only I think one document only posted in this TSCR company code. So again we will post one more documents. ఇంకొక న్యూ స్క్రీన్ ఓపెన్ చేసుకొని /n FB70. సో GL డాక్యుమెంట్ పోస్టింగ్ కి FB50, అలాగే కస్టమర్ వెండర్ ఇన్వాయిస్ కి FB60, అలాగే కస్టమర్ ఇన్వాయిస్ కి FB70. సో ఒక కస్టమర్ కి సంబంధించి ఒక మల్టిపుల్ డాక్యుమెంట్స్ కొంతమంది ఆ క్లాస్ లో మిస్ అయినారు కాబట్టి ఒక డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాను. అట్ ద సేమ్ టైం మనం ఏపీలో అయితే ఎలాగ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం, అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా అంతే. కస్టమర్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేసేటప్పుడు మనకి ట్రాన్సాక్షన్ ఏమొస్తుందంటే కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్. సో ఇన్స్టెడ్ ఆఫ్ సేల్స్ బదులు మనం FI టు MM లోకి వెళ్ళినప్పుడు డైరెక్ట్ సేల్స్ అనే వర్డ్ యూజ్ చేస్తాను, ఆర్ఎల్స్ మెటీరియల్ యూజ్ చేస్తాను. సో బట్ ఇక్కడ ప్రెసెంట్ ఏంటంటే ఒక మెటీరియల్ నేమ్ యూజ్ చేస్తున్నాం, మనది టెస్లా కార్స్ అనే కంపెనీ కాబట్టి. సో కార్స్ నే ఫినిష్డ్ గుడ్స్ కింద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ పోస్టింగ్ డేట్ 27/11/2024, అమౌంట్ జస్ట్ 5 lakhs సంథింగ్. సో ఇక్కడ ఆల్రెడీ ఫినిష్డ్ గుడ్స్ కింద మనం కార్స్ అనే GL ని క్రియేట్ చేసాము. ఒకసారి కంపెనీ కూడా చూడాలి కదా.
అదే మీరు అబ్జర్వ్ చేయండి. అంటే నేను క్లాస్ చెప్పేటప్పుడు నేను మన కంపెనీ కోడ్‌లోనే పోస్ట్ చేస్తున్నానా లేదా అని చూడండి. ఇక్కడ చూడండి వేరే కంపెనీ కోడ్ ఉంది. అట్లా ఒకసారి మేబీ నేను మర్చిపోయినా గానీ మీరు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తున్నారంటే సార్ ఇమ్మీడియేట్‌గా కంపెనీ కోడ్ మార్చండి సార్ అని చెప్పాలి. అంటే మీరు సీక్వెన్స్ ఫాలో అవుతున్నారా లేదనే దానికి టీఎస్‌సీఎఫ్. సో, ఆల్రెడీ మల్టిపుల్ ఇన్వాయిసెస్‌ని పోస్ట్ చేసినాను. బట్ జస్ట్ ఒక ఎగ్జాంపుల్ పర్పస్‌కి. అమౌంట్ 5,00,000 సంథింగ్. సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ సేల్స్ బదులు ఇక్కడ మనం ఫినిష్డ్ గూడ్‌ని యూజ్ చేస్తున్నాము. సో, ఇక్కడ టెస్లా కార్స్ 1, కార్ 2 అనేది ఇట్లా వీటిని ఫినిష్డ్ గూడ్స్ కింద ట్రీట్ చేసుకున్నాం. సో, ఈ కస్టమర్‌కి మనం ఇప్పుడు మన కంపెనీ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ అయినటువంటి ఫినిష్డ్ గూడ్స్ ఈ కార్ అనే ఫినిష్డ్ గూడ్స్‌ని కస్టమర్‌కి సేల్ చేస్తాం. సో, కస్టమర్ అకౌంట్ డెబిట్ అండ్ సేల్స్ అకౌంట్ క్రెడిట్. సో, ఆటోమేటిక్‌గా ఇక్కడ కస్టమర్ అయినా ఒక వెండర్ అయినా స్క్రీన్స్ డిస్‌ప్లే అయ్యేటప్పుడు ఆటోమేటిక్‌గా పైన వచ్చేటటువంటి కస్టమర్ స్క్రీను ఆటోమేటిక్‌గా డెబిట్ సైడ్ ఎళ్తుంది. అట్ ద సేమ్ టైమ్ వెండర్ స్క్రీన్ కూడా పైనొస్తుంది కాబట్టి అది కూడా డెబిట్‌కెళ్ళిపోతున్నాయి. సో, కింద ఉన్నటువంటి లైన్ ఐటెమ్‌లో క్రెడిట్ ఆటోమేటిక్‌గా ఇవి డైరెక్ట్‌గా క్రెడిట్ చూపిస్తాయి. మనం జీఎల్‌ని పోస్ట్ చేసేటప్పుడు మనం ఎస్ఏ డాక్యుమెంట్‌లో పోస్ట్ చేసేటప్పుడు ఏమవుతాయి డెబిట్, క్రెడిట్ 2 డిస్‌ప్లే అవుతాయి. మనం ఏది కావాలంటే అది సెలెక్ట్ చేస్తాం. బట్ ఇక్కడ ఆటోమేటిక్‌గా క్రెడిట్ అనేది అప్‌డేట్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ సిస్టమ్ డెబిట్ తీసుకున్నది కాబట్టి. సో, సేమ్ 5,00,000 అనేది మెన్షన్ చేశాను. టెక్స్ట్ అనేది మ్యాండేటరీగా మెన్షన్ చేస్తున్నాం కాబట్టి జస్ట్ సేల్స్ అనే టెక్స్ట్ మెన్షన్ చేస్తాను. సో, ఇక్కడ మనకు కంప్లీట్‌గా గ్రీన్ సింబల్ వచ్చిందంటే డాక్యుమెంట్ పోస్ట్ చేసేటప్పుడు ఎటువంటి ఎర్రర్ లేదు. So before going to post the document, once we'll simulate the document. So you can see here entry is whenever we make a customer sale entry, customer account data to sales account. So here instead of sales బదులు car name అనేది మనం finished goods గా సెలెక్ట్ చేశాను. సో కస్టమర్ అండ్ డెబిట్ పోస్టింగ్ కి 01, అకౌంట్ కస్టమర్ అకౌంట్ 1135 అండ్ క్రెడిట్ పోస్టింగ్ కి 50, క్రెడిట్ ఈ దీనికి సంబంధించిన మెటీరియల్ జిఎల్ అకౌంట్ బోత్ క్రెడిట్ అండ్ లైన్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఫిజికల్ ఇయర్, పోస్టింగ్ పీరియడ్, డేట్. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ ట్యాక్స్ అంటే మనం టాక్సేషన్ పార్ట్‌కి వచ్చినప్పుడు ఈ ఆటోమేటిక్‌గా సెలెక్ట్ చేస్తాం. పర్చేజ్ గాని, సేల్స్ గాని వీటి ఏ కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ కైనా రియల్ టైమ్‌లో ఆటోమేటిక్‌గా సేల్స్ అనేది యాక్టివేట్ అయి ఉంటుంది. రియల్ టైమ్‌లో ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్స్ కూడా. ఈవెన్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్‌పెండిచర్ రిలవెంటెడ్ కాకుండా డైరెక్ట్ ప్రైమరీ కాస్ట్ అండ్ ప్రైమరీ ఎక్స్‌పెండిచర్స్ వీటన్నిటికి కూడా టాక్సేషన్ అనేది యాక్టివేట్ అయి ఉంటుంది. సో డాక్యుమెంట్ 9009 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. సో మనము ఆల్రెడీ డీఆర్ డాక్యుమెంట్‌కి నంబర్ రేంజ్ అనేది 9,000 నుంచి 10,000 వరకు ఇచ్చాం కాబట్టి మనం డీఆర్ డాక్యుమెంట్ కింద ఈ ఫిజికల్ ఇయర్‌లో 1000 డాక్యుమెంట్స్‌ని మనం పోస్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనము కస్టమర్ ఇన్వాయిసెస్‌ని పోస్ట్ చేస్తాము. సో ఇప్పుడు ఒకసారి మనం పోస్ట్ చేసినటువంటి కస్టమర్ ఇన్వాయిసెస్‌ని లైన్ ఐటెమ్‌లోకెళ్ళి చెక్ చేద్దాం. ఎన్ని కస్టమర్ ఇన్వాయిసెస్‌కి మనం పే చేయాలా అనేది. ఎఫ్‌బీఎల్ 5N. ఇక్కడ మనం డైరెక్ట్‌గా పర్టిక్యులర్ కస్టమర్ వైస్ చెక్ చేసుకుంటే కస్టమర్ నంబర్ అప్డేట్ చేస్తాం. లేదంటే ఇక్కడ ఎగ్జిక్యూట్ బటన్ చేస్తాము. సో, అలాగే ఇక్కడ ఓపెన్ ఐటెమ్స్ అంటే ఏవైతే పెండింగ్ ఉన్నాయో మనము కస్టమర్ దగ్గర నుంచి మనకి రావాల్సిన అమౌంట్స్ వాటిని పెండింగ్ అంటారు. ఇట్ మీన్స్ ఓపెన్ ఐటెమ్స్ అంటారు. అండ్ క్లియర్డ్ ఐటెమ్స్ అంటే కస్టమర్ దగ్గర నుంచి మనకొచ్చేసిన అమౌంట్‌లు. అంటే ఇన్వాయిసెస్‌గా అగైనెస్ట్‌గా మనకి రిసీవ్ చేసుకున్న పేమెంట్‌ని ఈ క్లియర్డ్ ఐటెమ్స్‌లో వస్తాయి. సో, మీకు ఆల్రెడీ చెప్పాను. వెండార్ పేమెంట్ అంటే మనం వెండార్‌కి పేమెంట్ చేయాల్సింది. కస్టమర్ పేమెంట్ అంటే కస్టమర్ మనకి పే చేయాల్సిందని. సో, కస్టమర్ పేమెంట్‌కి, వెండార్ పేమెంట్‌కి డిఫరెన్స్. కస్టమర్ పేమెంట్ అంటే రిసిప్ట్, వెండార్ పేమెంట్ అంటే పేమెంటు. సో, ఆల్ ద కస్టమర్స్ పేమెంట్స్ అన్నీ కూడా మనం అన్ని కస్టమర్స్‌ని కూడా సన్‌డ్రీ డెటార్స్‌గా ట్రీట్ చేస్తాం. క్రెడిటార్స్ అన్నిటిని కూడా వెండర్స్ అందరిని కూడా సన్‌డ్రీ క్రెడిటార్స్‌గా ట్రీట్ చేస్తాం. సో, ఇక్కడ క్లియర్డ్ ఐటెమ్స్. సో, అండ్ ఈ సెక్షన్ అయిన తర్వాత మీకు ఇమ్మీడియేట్‌గా స్పెషల్ జీఎల్ ఐటెమ్స్ గురించి కూడా చెప్తాను. సో, ఈ విధంగా ఇప్పుడు లైన్ ఐటెమ్స్‌ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తే కిరణ్ రెడ్డి అనే అతని కింద 5,00,000కి ఒక ఇన్వాయిస్‌ని పోస్ట్ చేసినాం. అంటే కిరణ్ రెడ్డి అతనికి ఒక సేల్ ఎంట్రీ జరిగింది.
సో అలాగే కుశాల్ అనే అతనికి కూడా ఒక 50,000 ఒక సేల్ ఎంట్రీ జరిగింది. సో ఇది 21 అండ్ ఇది 27. సో ఆల్మోస్ట్ 6 డేస్ మనం క్లాసెస్ చెప్పలేదు అసలు. 27 ఈరోజు పోస్ట్ చేశాం. దీని మీద డబుల్ క్లిక్ ఇచ్చినా మనకి డిస్ప్లే అవుతుంది. ఇది 21 ఇది 27 అంటే మనం ఆల్మోస్ట్ 6 డేస్ అయింది క్లాస్ చెప్పి. సో ఈ విధంగా ఇప్పుడు కంప్లీట్ గా 2 వెండర్స్ కలిపి మనం ఈ అమౌంట్ ని పే చేయాలి. సో ఇప్పుడు మనం మాన్యువల్ పేమెంట్ చేస్తాం. అంటే కస్టమర్ పేమెంట్ ఆల్మోస్ట్ మాన్యువల్ రిసీప్ట్ ఉంటాయి. ఏపీపీలో 99% ఆఫ్ కంపెనీస్ ఏపీపీలో కస్టమర్ పేమెంట్ ని యూజ్ చేయరు. ఇది 1 or 2% మాత్రమే. సో ఏపీపీ అనేది మొత్తం వెండర్ పేమెంట్ ఆఫ్ సినారీస్ లో మాత్రమే యూజ్ చేస్తారు. సో ఇప్పుడు ఈ కస్టమర్ పేమెంట్స్ ని మనము అప్డేట్ చేయాలి. అంటే మన సేల్ కి అగైనెస్ట్ గా కస్టమర్ దగ్గర నుంచి మనకి మనీ వచ్చింది. సో దాన్ని మనం ఎంట్రీ చేస్తున్నాం. సో దీనికి ఎంట్రీ మనకి ఆల్రెడీ మీకు క్లియర్ ఎక్సెల్ లో కూడా అప్డేట్ చేస్తున్నాను. F-28 సంథింగ్ కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-28. సో కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ కి డీజెడ్ డాక్యుమెంట్ అంటారు. సో డెబిట్ పోస్టింగ్ కి 40, క్రెడిట్ పోస్టింగ్ కి 15. సో మనకి కస్టమర్ నుంచి అమౌంట్ వచ్చింది. అంటే మన కంపెనీ యొక్క బ్యాంక్ అకౌంట్ కి అమౌంట్ క్రెడిట్ అయింది. అలాగే మన యొక్క కస్టమర్ అకౌంట్ లోంచి డెబిట్ అయింది. సో బేసికల్ గా అకౌంట్ టెర్మినాలజీ ప్రకారం మన బ్యాంక్ అకౌంట్ లో అకౌంట్ క్రెడిట్ అయితే దాన్ని డెబిట్ గా ఎంట్రీ పోస్ట్ చేస్తాము డెబిట్ సైడ్. అలాగే మన బ్యాంక్ అకౌంట్ లో డెబిట్ అయితే దాన్ని క్రెడిట్ గా చేస్తాం. ఇది నార్మల్ టెర్మినాలజీ. అకౌంట్స్ లో ఏంటంటే అకౌంట్స్ టెర్మినాలజీ ప్రకారం ఏ ఎంట్రీనైనా రివర్స్ లో రికార్డ్ చేస్తే అది ప్రాపర్ గా రిపోర్ట్ అనేది జనరేట్ చేస్తుంది. దానికి ఇంకా అదర్ ఎనీ రూల్స్ సినారీస్ ఏముండవు. ఆ స్ట్రక్చర్ అలానే ఉంటుంది అకౌంట్ సిస్టమ్. సో కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ ఇన్ సింగిల్ స్క్రీన్ F-28. F-28. సో పోస్ట్ ఇన్కమింగ్ పేమెంట్స్ అంటే మనకి రావాల్సిన పేమెంట్స్. సో అలాగే డాక్యుమెంట్ డేట్ ఏ రోజు మనం పేమెంట్ రిసీవ్ చేసుకున్నాం 27/11/2024. డాక్యుమెంట్ నెంబర్ సంథింగ్ ఎనీ అలాగే బ్యాంక్ అకౌంట్. సో ఇక్కడ బ్యాంక్ కస్టమర్ నుంచి అమౌంట్ రాగానే బ్యాంక్ అకౌంట్ డెబిట్ అలాగే కస్టమర్ ని క్రియేట్ చేస్తాం. సో ఆటోమేటిక్ గా బ్యాంక్ డేటా అని ఉంటుంది. అంటే సిస్టమే ఆటోమేటిక్ గా బ్యాంక్ అకౌంట్ డిస్ప్లే ఇక్కడ ఫీల్డ్ డిస్ప్లే అయింది. సో మనం ఎంట్రీ చేయగానే ఆటోమేటిక్ గా సిస్టమే డెబిట్ లోకి తీసుకుంటుంది. ఎంటర్. ఇక్కడ పేమెంట్ అప్పుడు కూడా ఒకసారి కంపెనీ కూడా చెక్ చేసుకుందాము. TSCR. ఓకే. మన కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి GL అకౌంట్స్ లో ఒక బ్యాంక్ అకౌంట్ కి మనం సెలెక్ట్ చేద్దాం. సో సంథింగ్ యాక్సిస్ బ్యాంక్ కి కస్టమర్ నుంచి అమౌంట్ వచ్చింది అనుకుంటే సో యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ ని మెన్షన్ చేస్తాం. సో అమౌంట్ 5 lakhs. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 50,000 మెన్షన్ చేస్తున్నాను అనుకోండి. సో బ్యాంక్ చార్జెస్ ఉంటే రిక్వైర్మెంట్ అయితే బ్యాంక్ చార్జెస్ మెన్షన్ చేస్తాము. సో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ లో బ్యాంక్ GL క్రియేట్ చేసినప్పుడు వాల్యూ డేట్ అనేది మ్యాండేటరీ మెన్షన్ చేసాం కాబట్టి డేట్ అనేది అప్డేట్ చేస్తాము. సో దెన్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. ఓపెన్ ఐటమ్ సెలక్షన్ అంటే మనం అందరికి అన్ని టైప్ ఆఫ్ కస్టమర్స్ గాని వెండర్స్ అన్నిటి వీటన్నిటిని కూడా ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కింద ట్రీట్ చేస్తాం. ఓపెన్ ఐటమ్ అంటే మన కస్టమర్ కి ఆ కస్టమర్ GL అకౌంట్ ఎప్పటికైనా క్లియర్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ కి సేల్ చేస్తాం. సో కస్టమర్ దగ్గర నుంచి మనకి అమౌంట్ రావాలని చూపిస్తది. దాన్ని ఓపెన్ ఐటమ్ అంటారు. మళ్ళీ కస్టమర్ దగ్గర నుంచి రిలవెంటెడ్ ఇన్వాయిస్ రిగార్డింగ్ ఇన్వాయిస్ రిలవెంటెడ్ గా మనకి అమౌంట్ రిటర్న్ వచ్చేసి ఐ మీన్ అమౌంట్ రిసీవ్ అయిందంటే సో అక్కడ ఓపెన్ ఐటమ్ అనేది క్లియర్ అయిపోతది. సో అందువల్ల కస్టమర్ నైనా అలాగే వెండర్ నైనా ఇంకా GRIR క్లియరింగ్ అకౌంట్ నైనా గాని సో ఐ మీన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ GLs వస్తాయి ఫర్దర్ గా. అసెట్ అకౌంటింగ్ గాని టెక్నికల్ క్లియరింగ్ GL అకౌంట్స్ గాని అలాగే మనకి అక్యూరల్ అండ్ డిఫరల్ ఎంట్రీస్ గాని ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సమ్ ఐటమ్స్ మనం ఓపెన్ ఐటమ్ కింద సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ అకౌంట్ ఐ మీన్ మనకి కస్టమర్ అనేది కూడా ఓపెన్ ఐటమ్. సో ఇప్పుడు ఏ కస్టమర్ నుంచి మనకి అమౌంట్ వస్తుంది. సో ఇక్కడ 3 కస్టమర్స్ ఉన్నారు. సో 2 కస్టమర్స్ కి మనం ఆల్రెడీ సేల్ చేస్తున్నాం. సో ఏదైనా ఒక కస్టమర్ నుంచి మనకి అమౌంట్ వచ్చిందని అప్డేట్ చేస్తున్నాం అనుకోండి. ఎంటర్.
డాక్యుమెంట్ నెంబర్ ఫీల్డ్. Don't fill the document number. Okay, why it is system asking. Enter. Okay. సో ఇప్పుడు కస్టమర్ మనం ఎలాగైతే వెండర్ పేమెంట్ చేస్తామో అట్ ద సేమ్ టైం కస్టమర్ నుంచి కూడా మనకి రిసీవ్ పేమెంట్ వచ్చినప్పుడు సో ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి, స్టాండర్డ్, పార్షియల్, రీషెడ్యూల్ అని. సో మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను, చాలా ఇంపార్టెంట్. కస్టమర్ అండ్ వెండర్ పేమెంట్ చేసేటప్పుడు ఎన్ని టైప్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయని ఇంటర్వ్యూలో అడుగుతారు. సో స్టాండర్డ్ పేమెంట్, స్టాండర్డ్ క్లియరింగ్ అంటే కస్టమర్ అయినా వెండర్ అయినా బ్యాలెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 lakhs అనుకోండి. సో మనం 5 lakhs కి కంప్లీట్ గా 5 lakhs పే చేసేస్తున్నప్పుడు స్టాండర్డ్ ని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా ఇక్కడ 5 lakhs ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎంటర్డ్ అమౌంట్ 50,000 చేసాము. అసైన్ అంటే టోటల్ పే చేయాల్సింది, బట్ మనం పే చేస్తున్నది 50,000. సో రిమైనింగ్ ఇక్కడ నాట్ అసైన్డ్ అనేది మనం డాక్యుమెంట్ పోస్ట్ చేసేటప్పుడు 0 అవ్వాలి. సో 0 అయితేనే మనకి డాక్యుమెంట్ పోస్ట్ అవుద్ది. సో ఇక్కడ స్టాండర్డ్ అంటే టోటల్ పే చేస్తాము, పార్షియల్ అంటే 5 lakhs ఉంది. సో అవుట్ ఆఫ్ 5 lakhs మనం 50,000 పే చేస్తున్నాం. సో ఈ సినారీలో మనము పార్షియల్ దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. సో పార్షియల్ చేయగానే ఆటోమేటిక్ గా సో మనకి ఇక్కడ 50,000 ఎంటర్ చేసాము, 5 lakhs ఉంది, అలాగే నాట్ అసైన్ కింద 4,50,000 ఉంది, రైట్. దీన్ని ఒకసారి డబుల్ క్లిక్ ఇస్తే సారీ, సో పేమెంట్ అమౌంట్ లో ఇక్కడ ఒకసారి 50,000 మెన్షన్ చేద్దాం. సో అంటే 5 lakhs గాను మనం 50,000 పే చేస్తున్నాం. సో పార్షియల్ అమౌంట్ లో ఎంత పేమెంట్ చేస్తున్నాము, సో 50,000 పే చేసాం. సో నాట్ అసైన్ ఆటోమేటిక్ 0 వచ్చింది. సో ఇప్పుడు సేవ్ చేద్దాం. సో సేవ్ చేసిన తర్వాత ఆటోమేటిక్ లైన్ ఐటమ్ లోకి వెళ్తే మనకి ఆ బ్యాలెన్స్ అనేది ఇక్కడ 5 lakhs లో 4 lakhs 50,000 రిడ్యూస్ అయ్యి 4,50,000 అవుతుంది. సో ఇక్కడ డిఆర్ డాక్యుమెంట్ అంటే మన ఇన్వాయిస్ పోస్ట్ చేసింది. అట్ ద సేమ్ టైం డీజెడ్ డాక్యుమెంట్ అంటే ఇన్వాయిస్ క్లియర్ చేసింది 50,000. సో రిమైనింగ్ బ్యాలెన్స్ 4,50,000. సో ఈ విధంగా డీజెడ్ డాక్యుమెంట్ మనం 10,000 నుంచి 11,000 వరకు ఇచ్చినాం డాక్యుమెంట్ నెంబర్. సో దాన్ని బేస్ చేసుకుని డాక్యుమెంట్ నెంబర్ అయింది. సో అట్ ద సేమ్ టైం మీకు ఇంకొక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ డేట్ టుడే మెన్షన్ చేస్తాను, అలాగే టెక్స్ట్ అన్ని అవసరం లేదు. సో బ్యాంక్ డీటెయిల్స్, సో కస్టమర్ నుంచి వచ్చే పేమెంట్ ప్రతిసారి ఒకే బ్యాంక్ లో మెన్షన్ చేయాలనేది, డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంపెనీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ కి ఏ బ్యాంక్ అయినా మనం ఇచ్చేదాన్ని బట్టి వాళ్ళు అప్డేట్ చేస్తారు. సో అమౌంట్ 4,50,000 ఉంది. సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఒక 2,50,000 చేస్తాను. ఇది రీషెడ్యూల్ పేమెంట్ కింద 2,50,000 చేస్తాను. సో మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో చెప్పినట్టున్నాను, దీన్ని కొంచెం కన్ఫ్యూజ్ గా కూడా అయ్యి మళ్ళీ అగైన్ క్లియర్ చేశాను ఆ రోజు. సో 2,50,000 అనేది మనము 4,50,000 బ్యాలెన్స్ గాను 2,50,000 అనేది క్లియర్ చేస్తున్నాడు కస్టమర్. సో కస్టమర్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ కస్టమర్ సెలెక్ట్ చేసుకున్నాను. సో అకౌంట్ టైప్ డి, కస్టమర్స్ ని మనం డి కింద ట్రీట్ చేస్తాం అకౌంట్ టైప్ అంటే. దెన్ ఎంటర్ ఎంట్రీ రిక్వైర్డ్ వాల్యూ డేట్. ఓకే, బ్యాంక్ ఫీల్డ్ లో వాల్యూ డేట్ అప్డేట్ చేయాలి 27/11/2024. సో ఇక్కడ 5 lakhs ఉంది. ఓకే, 5 lakhs గాను మనం ఆల్రెడీ 4,50,000 బ్యాలెన్స్ ఉంది. సో దాంట్లో ఇప్పుడు మనం 2,50,000 రూపీస్ మనం క్లియర్ చేస్తున్నాం, అంటే ఇంకా 2 lakhs అనేది పెండింగ్ ఉంది. సో బేసికల్ గా పార్షియల్ పేమెంట్ ఆప్షన్ కింద మనం ఇప్పుడు క్లియర్ చేసేయచ్చు. క్లియర్ చేస్తే 2,50,000 ఇక్కడ అప్డేట్ చేస్తే 2,50,000 ని అప్డేట్ చేసామంటే ఈ 50,000 ఐ థింక్ మనం డాక్యుమెంట్ పోస్ట్ చేసాం. ఓకే, సో ఈ 2,50,000 మనం పోస్ట్ చేసామంటే ఏమవుతుంది, ఆల్రెడీ 5 lakhs లో 50,000 క్లియర్ అయిపోయింది. ఇంకా 4,50,000లో 2,50,000 పోతే ఇంకా 2 lakhs ఉంటుంది. సో ఆ 2 lakhs ని మనము బేసిక్ గా పార్షియల్ పేమెంట్ కింద 2,50,000 చేస్తే అగైన్ మళ్ళీ ఇన్వాయిస్ లో 2,50,000 ఉంటుంది. సో ఇది నార్మల్ ఇంతకు ముందు చేసిన పేమెంట్. సో నేను ఇప్పుడు అలా చేయకుండా పార్షియల్ పేమెంట్ చేయకుండా రీషెడ్యూల్ పేమెంట్ చేస్తున్నాను. ఇది ఒకసారి జాగ్రత్తగా వినండి. సేమ్ పార్షియల్ పేమెంట్ కింద నేను చేస్తే ఇక్కడ ఆల్రెడీ 5 lakhs లో ఇంతకుముందు 50,000 క్లియర్ చేశాను. సో రిమైనింగ్ ఉన్నటువంటి 4,50,000 లో ఇప్పుడు 2,50,000 చేస్తున్నాను. సో ఇలా నేను 2,50,000 చేస్తే, సో మీకు ఇది కూడా ఒకసారి సేవ్ చేస్తాను కన్ఫ్యూజ్ లేకుండా. సో సేవ్ అయిపోయింది. సో ఇప్పుడు లైన్ ఐటమ్ లోకి వెళ్తే మీకు 2 lakhs ఉంటుంది.
సో 2 లాక్స్ ఉంది. ఓకే. ఇప్పుడు నేను ఇంకొక డాక్యుమెంట్‌ని ఎలా పోస్ట్ చేస్తానంటే, ఆ 2 లాక్స్‌కి గాను 1 లాక్ రూపీ అమౌంట్‌ని రీషెడ్యూల్ ఐటెమ్ కింద పోస్ట్ చేస్తాను. సో రీషెడ్యూల్ ఐటెమ్‌కి, పార్షియల్ ఐటెమ్‌కి, స్టాండర్డ్ ఐటెమ్‌కి ఉన్న డిఫరెన్స్ కోసం మీకు ఇవి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. 7/11/2020 ఓకే. మీకిప్పుడు పార్షియల్ పేమెంట్ అంటే అర్థమైంది. స్టాండర్డ్ పేమెంట్ అంటే ఉన్నటువంటి టోటల్ బాలన్స్‌లు క్రియేట్ చేయడానికి స్టాండర్డ్ పేమెంట్ అంటారు. సో దాన్ని మనం ఫర్దర్ ఇంకో డాక్యుమెంట్‌తో చేద్దాము. సో ఇప్పుడు 2 లాక్స్ బ్యాలెన్స్ ఉంది. సో అసైన్డ్ అంటే 2 లాక్స్ బ్యాలెన్స్. ఇప్పుడు నేను పేమెంట్ చేసే ముందు 1 లాక్ సెలెక్ట్ చేశాను. ఇంకా 1 లాక్ నాట్ అసైన్డ్ కింద ఉంది. సో ఇది పార్షియల్ కింద ఉంది. పార్షియల్ కింద పేమెంట్ చేసాం. సో ఇప్పుడు రీషెడ్యూల్ ఐటెమ్ కింద పేమెంట్ చేస్తున్నా. రీషెడ్యూల్ ఐటెమ్ కింద ఉన్నటువంటి 2 లాక్స్‌లో నేను 1 లాకే పే చేస్తా. సో 1 లాక్ పే చేసి రిమైనింగ్ 1 లాక్‌ని కొత్త డాక్యుమెంట్ అంటే రీషెడ్యూల్ కంటే ఏందంటే, మనం పార్షియల్ కింద ఎన్ని సార్లు పేమెంట్ చేసినా అదే డాక్యుమెంట్ ఉంటది. మనం బ్యాలెన్స్ క్లియర్ చేసుకుంటా పోతే ఎంతైతే బ్యాలెన్స్ ఉంటుందో ఆ బ్యాలెన్స్ డిస్‌ప్లే అవుతది. బట్ పార్షియల్ కింద ఏందంటే ఇప్పుడు పార్షియల్ కింద 2 లాక్స్ ఉంది. నేను 1 లాక్‌కే పేమెంట్ చేస్తా. సో పార్షియల్‌ని సెలెక్ట్ చేసుకుంటే ఆ 1 లాక్‌తో పాటు మనం పే చేసేటటువంటి 1 లాక్‌తో పాటు పే చేయనటువంటి 1 లాక్ కూడా క్లియర్ అయిపోద్ది. ఆ డాక్యుమెంట్‌లో. క్లియర్ అయిపోయి ఏదైతే పెండింగ్ ఉన్నటువంటి 1 లాక్‌కి ఇంకొక కొత్త డాక్యుమెంట్ సిస్టమ్ ఆటోమేటిక్‌గా జనరేట్ చేసేస్తది. సో అది దీనికి రీషెడ్యూల్ పేమెంట్‌కి ఉన్నటువంటి డిఫరెన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇక్కడ 5 లాక్స్ ఉంది. సో పేమెంట్‌ని ఐ మీన్ ఆల్రెడీ 3 లాక్స్ క్లియర్ అయిపోయింది. బట్ సిస్టమ్ అనేది ఇక్కడ మనకి టోటల్ అమౌంట్ డిస్‌ప్లే అవుతుంది. దీంట్లో 1 లాక్ అనేది అప్డేట్ చేస్తున్నాను. 1 లాక్ ఇవి ఆల్రెడీ పేమెంట్ అయినవి కాబట్టి దీన్ని డబుల్ క్లిక్ ఇస్తే 0 అవుతాయి. సో ఎంటర్. ఇప్పుడు నేను పేమెంట్‌ని సేవ్ చేస్తాను ఒకసారి. సో డాక్యుమెంట్ 10,012 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. సో బేసికల్‌గా మనం ఐ మీన్ పార్షియల్ కింద పేమెంట్ చేస్తే 1 లాక్ బాను ఇంకో 1 లాక్ అనేది కూడా సేమ్ డాక్యుమెంట్‌లోనే డిస్‌ప్లే అవ్వాలి. బట్ ఇప్పుడు మనం రీషెడ్యూల్ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఆ 2 లాక్స్ అనేది క్లియర్ అయిపోయి 1 లాక్‌కి ఇంకొక కొత్త డాక్యుమెంట్ అనేది జనరేట్ అవుతది. సో బేసికల్‌గా ఇక్కడ చూడండి. మనకేందిది ఈ 5 లాక్స్ అనేది 9009 అంటే మనం ప్రతిసారి 2 2 పార్షియల్ పేమెంట్‌లు చేసినప్పుడు 10,010, 10,011 అట్లా వచ్చింది. సో ఇప్పుడేమొస్తది 10,012 అనేది వస్తది. సో 10,012లో ఈ ఉన్నటువంటి 2 లాక్స్ క్లియర్ అయిపోద్ది. బట్ మనం పే చేసింది 1 లాకే. 2 లాక్స్ క్లియర్ అయిపోద్ది. పెండింగ్ ఉన్నటువంటి 1 లాక్‌కి ఇంకొక కొత్త డాక్యుమెంట్ నంబరు జనరేట్ అవుతది. సో అది మీరు ఒకసారి చూడండి. మీకు ముందే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. 5 లాక్స్ అనేది ఓల్డ్ డాక్యుమెంటు. సో 50,000, 2,50,000 పార్షియల్ పేమెంట్ కింద పే చేసాం కాబట్టి డిఫరెంట్ డాక్యుమెంట్స్ వచ్చాయి. బట్ అయినా గాని ఇంకా 2 లాక్స్ బ్యాలెన్స్ చూపిస్తుంది. ఈ 2 లాక్స్ ఈ ఉన్నటువంటి డాక్యుమెంట్ కిందే చూపిస్తది బ్యాలెన్సు. బట్ ఇప్పుడు నేను రీషెడ్యూల్ ఐటెమ్ కింద క్లిక్ చేశాను కాబట్టి కొత్త ఐటెమ్ డిస్‌ప్లే అవుతది. కొత్త డాక్యుమెంట్ నంబరు. ఇక్కడ చూడండి. కిరణ్ రెడ్డి 10, 11తో క్లియర్ అయింది. ఇక్కడ సో వన్స్ అగైన్ కంప్లీట్ అయిపోవాలి 1 లాక్ అనేది మనకి. రీషెడ్యూల్ డాక్యుమెంట్ అంటేనే మనకి ఒకసారి క్లియర్డ్ ఐటెమ్స్‌లోకెళ్ళి చెక్ చేద్దాము.
7. మళ్ళీ పేమెంట్ లోకి వెళ్ళి ఒకసారి రిఫ్రెష్. సో మనం ప్రీవియస్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను, సేమ్ అదే విధంగా న్యూ డాక్యుమెంట్ జనరేట్ అయింది. సంథింగ్ సిస్టమ్ జనరేట్ కానప్పుడు కూడా ఇలా చూపిస్తుంది. /FBL5N అనేది కస్టమర్ లైన్ ఐటమ్ కి /FBL5N సారీ సిస్టమ్ సంథింగ్ తీసుకోవట్లేదు. /FBL5N enter open items ఓకే. మీకు ఇంకొకసారి ఈ డాక్యుమెంట్ కి పోస్ట్ చేసి చూస్తాను సేమ్ అదే విధంగా. ప్రొసీజర్ అయితే అదే. సమ్ టైమ్స్ టేబుల్స్ ఇక్కడ అన్ని కూడా చూడు, మనం క్లియర్ అవ్వగానే కూడా క్లియర్ డాక్యుమెంట్స్ కి గ్రీన్ కలర్ రావాలి, బట్ అవి రావలేదు. సో ఇక్కడ ఈ డాక్యుమెంట్ కి మనము టీజెడ్ డాక్యుమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెండర్ నేమ్, ఈ కస్టమర్ నేమ్ తో మనం 50,000 కి గాను ఒక 10,000 అనేది మనం ఇప్పుడు పార్షియల్ పేమెంట్ కింద రీషెడ్యూల్ పేమెంట్ కింద క్లియర్ చేద్దాము. /NF.28 డాక్యుమెంట్ డేట్ టు డేట్. సో నేను బ్యాంక్ సెలెక్ట్ చేసుకున్నాను. అమౌంట్ 25,000 రూపీస్. అలాగే వాల్యూ డేటు 27/11/2024. ఎంటర్. సో ఇక్కడ 50,000 కి గాను 25,000 రూపీస్ నేను సెలెక్ట్ చేశాను పేమెంట్ లో. సో రీషెడ్యూల్ ఐటమ్ సెలెక్ట్ చేసుకొని, సో ఇక్కడ 25,000 మెన్షన్ చేశాను. అంటే రీషెడ్యూల్ ఐటమ్ కి 25,000 కి ఇంకొక డాక్యుమెంట్ జనరేట్ అవ్వాలని చెప్పి. సో ఇప్పుడు వన్స్ అగైన్ లైన్ ఐటమ్ లోకి వెళ్ళి ఈ 50,000 కి 10,009 అనేది డాక్యుమెంట్ నెంబరు. ఎంటర్, సేవ్. డాక్యుమెంట్ 10,013 అనే డాక్యుమెంట్ తో ఉన్నటువంటి 50,000 లో 25,000 క్లియర్ చేసాము. బట్ సిస్టమ్ అనేది టోటల్ 50,000 క్లియర్ అయిపోయి 25,000 తో కొత్త డాక్యుమెంట్ అనేది జనరేట్ అవ్వాలి. సంథింగ్ రాంగ్. మనం ప్రీవియస్ క్లాస్ లో చేసాం కదా శివ, మీకు రిజల్ట్ వచ్చింది, అప్పుడు చూపించాను. బట్ సంథింగ్ మళ్ళీ సిస్టమ్ అనేది మనకి ప్రొసీజర్ అయితే అదే. సో ఒక్కసారి చూద్దాము. బట్ ఇప్పుడు మళ్ళీ ఇంకొక సో పార్షియల్ పేమెంట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, రీషెడ్యూల్ పేమెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రొసీజర్ ఏంటంటే రీషెడ్యూల్ పేమెంట్ కింద మనం ఉన్నటువంటి 50,000 లో 25,000 పేమెంట్ చేస్తే రిమైనింగ్ 25,000 కి ఉన్నటువంటి 50,000 క్లియర్ అయిపోయి రిమైనింగ్ 25,000 కి కొత్త డాక్యుమెంట్ అనేది జనరేట్ అవ్వాలి. అది ప్రొసీజర్. సో దాని స్టాండర్డ్ డాక్యుమెంట్ కింద ఒకసారి పోస్ట్ చేస్తాను. బట్ మనం క్లాస్ అయిన తర్వాత ఒకసారి దీన్ని మళ్ళీ లాగౌట్ చేసి ఆన్ చేస్తే ఏమైనా డిస్ప్లే చూపిస్తుందో లేదో చూడాలి ఒకసారి.
అంటే ఆఫ్లైన్ సర్వర్లో ఏంటంటే ఏ డేటా అయినా మనం పోస్ట్ చేసే డాక్యుమెంట్ అయినా సిస్టంలో టేబుల్స్ లెవెల్లో జనరేట్ అవుతాయి. ఈ ఆఫ్లైన్ సర్వర్లో ఏంటంటే ఇమ్మీడియట్ గా డేటాను రీట్రైవ్ చేసుకొని డిస్ప్లే చేయలేనప్పుడు ఇట్లాంటి ఎర్రర్స్ వస్తుంటాయి. బట్ రియల్ టైంలో ఈ ఇష్యూస్ అన్ని ఉండవు. సో ఇప్పుడు ఉన్నటువంటి 50,000కి మనము స్టాండర్డ్ కింద క్లియర్ చేసేద్దాం. 25,000 వాల్యూ డేట్ 27/11/2024. సో ఈ 25,000 ఉంది బ్యాలెన్స్. సో దీన్ని నేను స్టాండర్డ్ కింద ఆటోమేటిక్గా 25 రాగానే స్టాండర్డ్ కింద వెళ్ళిపోతుంది. స్టాండర్డ్ కింద 25 మెన్షన్ చేసుకొని నేను క్లోజ్ చేసేస్తాను. సో పార్షియల్ మీకు అర్థమైంది. స్టాండర్డ్ అంటే ఉన్నటువంటి స్టార్టింగ్ ఇన్వాయిస్ లో ఉన్నటువంటి టోటల్ బిల్ అయినా అవ్వచ్చు, మిడిల్ లో పార్షియల్ కింద కొంచెం పేమెంట్ చేసి రిమైనింగ్ ఉన్నదాన్ని టోటల్ గా ఒకేసారి స్టాండర్డ్ గా చేయొచ్చు. సో అంటే స్టాండర్డ్ అంటే ఉన్నటువంటి టోటల్ దాన్ని ఒకేసారి క్లియర్ చేయడం, పార్షియల్ అంటే సమ్ అమౌంట్ క్లియర్ చేయడం, రీషెడ్యూల్ అంటే ఉన్నటువంటి బ్యాలెన్స్ మొత్తం కలిపి సిస్టము టోటల్ ఇన్వాయిస్ క్లియర్ చేసి ఎంతైతే పెండింగ్ ఉంటుందో దాంతో కొత్త డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది. సో ఈ మూడింటికి మధ్య డిఫరెన్స్ అది. సో ఇక్కడ అనేది మనకి డిస్ప్లే కావట్లేదు. ప్రొసీజర్ అయితే అలానే కరెక్ట్ గానే చేశాను. ఇప్పుడు స్టాండర్డ్ పేమెంట్ కింద క్లియర్ చేస్తున్నాను. సో డాక్యుమెంట్ 10014 వాస్ క్లియర్డ్. రిఫ్రెష్ ఎగ్జిక్యూట్ చేస్తే సో ఆ 50,000 అనేది మనకి కంప్లీట్ గా క్లియర్ అయిపోయి డిస్ప్లే కాదు ఇంకా. సో కుశాల్ అనే దానికి వెండర్ కి సంబంధించి క్లియర్ అయిపోయింది. సో క్లియర్డ్ ఐటమ్ లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే ఎంత పేమెంట్ చేసాము అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ క్లోజ్ అయిపోయింది. 27 సంథింగ్ లో డిస్ప్లే కావాలి. ఎందుకు డిస్ప్లే కావట్లేదు ఈరోజు డేట్ లో 20? ఇక్కడ డిస్ప్లే అయింది. స్టార్టింగ్ 27 లో 50,000 అనేది క్లియర్ అయిపోయింది ఆ డాక్యుమెంట్ కి సంబంధించి. సో ఎట్ ద సేమ్ టైం సో కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదా. ఈ విధంగా వెండర్ అయినా కస్టమర్ కి సంబంధించి ఇన్వాయిసెస్ ని క్లియర్ చేసేటప్పుడు మనకి టాప్ లో పేమెంట్ స్టాండర్డ్, పార్షియల్, రెసిడ్యూల్ అని 3 టైప్స్ ఆఫ్ పేమెంట్స్ ఉంటాయి. సో వాటిని ఈ విధంగా క్లియర్ చేస్తాము. కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదండి మీకు. హలో. అర్థమైంది. ఓకే. ఒకసారి మీరు ట్రై చేస్తే మీకు ఎర్రర్ వచ్చినప్పుడు చెప్తాను నేను. సేమ్ ప్రొసీజర్ అయితే మనం ఇంతకుముందు రీషెడ్యూల్ కింద చేసినప్పుడు మనకి రిజల్ట్ అయితే చూపించింది. బట్ సంథింగ్ ఎర్రర్ వస్తుంది. ఒకసారి లాగౌట్ చేస్తే వస్తదేమో. బట్ టైం ఎందుకు వేస్ట్ చేస్తాం. సో ఇంకొక కాన్సెప్ట్ చెప్తాను. ఓకే కదండి ఇప్పుడు? ఈ కాన్సెప్ట్ వరకు అయిపోయింది. సో మనకి బేసికల్ గా కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి స్పెషల్ జిఎల్ ఇండికేటర్ అంటే మనం అడ్వాన్స్ పేమెంట్ ని స్పెషల్ జిఎల్ ఇండికేటర్ గా ట్రీట్ చేస్తాము. మనకి ఆల్రెడీ ఏపీలో స్పెషల్ జిఎల్ కి సంబంధించి ఆ కాన్సెప్ట్ కంప్లీట్ చేశాను. సో అట్ ద సేమ్ టైం ఏఆర్ లో కూడా మనకి స్పెషల్ జిఎల్ కాన్సెప్ట్ అంటే సో మనకి కస్టమర్ పాయింట్ యాజ్ పర్ మన బిజినెస్